Hi friends, welcome to another video. This is Shiva. You are watching Shiva Tech Tours. సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే రెడ్మీ నోట్ 8 ప్రో గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. దాని గురించి కొన్ని స్పెక్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇదైతే మంచి స్పెక్స్తో అయితే రాబోతుంది మొబైల్. సో ఇది మనకి ఈ మంత్ కానీ లేదా నెక్స్ట్ సెప్టెంబర్లో కానీ ఇదైతే లాంచ్ చేయడం జరుగుతుంది. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ దీన్ని బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైనింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది ప్రీమియం లుక్ అని చెప్పుకోవచ్చు. సో ఇదైతే మనకి వీళ్ళు గ్లాస్ యూజ్ చేశారా లేకపోతే పాలికార్బోనేట్ యూజ్ చేశారా బ్యాక్ సైడ్ అనేది అయితే మనకి కన్ఫర్మ్ అయితే కాలేదు. కాకపోతే మనకి బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరాతో అయితే వస్తుంది. సో మనకి రియల్మీ చూసుకున్నట్టయితే క్వాడ్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు, కాకపోతే వీళ్ళు ట్రిపుల్ కెమెరానే తీసుకొచ్చారు. సో మనకి బ్యాక్ సైడ్ బిల్డ్ క్వాలిటీ అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు. నెక్స్ట్ మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి 6.39 ఇంచెస్ ఉంటుంది అండ్ అలాగే వచ్చేసి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ డిస్ప్లేతో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ వర్షన్ 5తో అయితే వీళ్ళు ప్రొటెక్ట్ చేశారు. సో ఇదైతే మంచి అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు రెడ్మీ నోట్ 7కి, నోట్ 8 ప్రోకి. అలాగే వచ్చేసి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. మనకి అర్థమైపోయింది ఆల్రెడీ ఆండ్రాయిడ్ డిస్ప్లే అంటేనే మనకి అర్థమవుతుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుందని. సో ఇది ఫ్రెండ్స్, దీని డిస్ప్లే అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇది దీని డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు ఇందులో అయితే మనకి మీడియాటెక్ G90T ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. సో వీళ్ళు ఇంతకుముందు ప్రతిసారి మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకొచ్చేవారు, కాకపోతే ఈసారి మనకి మీడియాటెక్ G90T అయితే మనకి అది రీసెంట్గా లాంచ్ అయింది అండ్ అలాగే గేమింగ్కి అయితే చాలా బాగా వర్క్ అవుతుందని వాళ్ళైతే మనకి చెప్పారు. సో వీళ్ళైతే మనకి గేమింగ్ కోసం అని ఒక మంచి ప్రాసెసర్ని అయితే ఇందులో తీసుకొచ్చారు. సో ఎందుకంటే ఈ మధ్య చాలామంది అయితే గేమ్స్ బాగా ఆడుతున్నారు, అందులో చాలా కంపెనీలు కూడా మనకి గేమింగ్ కోసం అయితే బాగా ప్రాసెసర్లను తీసుకొస్తున్నారు. సో ఇదైతే మనకి స్నాప్డ్రాగన్ 730తో అయితే దీన్ని మనం కంపేర్ చేయవచ్చు. సో అంతకన్నా బాగా పర్ఫామ్ చేస్తుంది ఇది G90T. సో ఇదైతే మనకి ప్రాసెసర్లో అయితే మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఇది పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ దీన్ని కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు మనకి ట్రిపుల్ కెమెరా అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్. అందులో ఫస్ట్ కెమెరా వచ్చేసి మనకి 64 మెగాపిక్సెల్ అండ్ సెకండ్ కెమెరా వచ్చేసి మనకి 5 మెగాపిక్సెల్ అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి మనకి 2 మెగాపిక్సెల్తో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అందులో మెయిన్ సెన్సార్ 64 మెగాపిక్సెల్లో అయితే మనకి రీసెంట్గా వచ్చిన శాంసంగ్ COMS సెన్సార్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ సెకండ్ 5 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి వైడ్ యాంగిల్లో యూజ్ అవుతుంది అండ్ 2 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి పోర్ట్రేట్ షాట్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. సో మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి వీళ్ళు అయితే మనకి పాపప్ కెమెరా అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు ట్రెండింగ్ అయితే పాపప్ సెల్ఫీ కెమెరా. సో వీళ్ళైతే మనకి 25 మెగాపిక్సెల్తో అయితే మనకి పాపప్ సెల్ఫీ కెమెరా అయితే తీసుకొచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ దీని కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ దీని బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు మనకైతే ఇందులో 4000 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది వీళ్ళు టైప్ సిలోకి కన్వర్ట్ అయ్యారు, కానీ ఇది ఫాస్ట్ ఛార్జర్కి సపోర్ట్ చేస్తుంది, కాకపోతే ఇది 18 వోల్ట్స్ 22 వోల్ట్స్ అనేది అయితే వీళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. సో మనకి అయితే మ్యాక్సిమం ఇది 18 వోల్ట్స్తో అయితే వస్తుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి వీళ్ళు 4000 mAh బ్యాటరీ ఇచ్చారు, వీళ్ళు టైప్ సిలోకి అయితే కన్వర్ట్ అయ్యారు. సో ఇదైతే మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం దీన్ని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇది Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు వచ్చేసి Android 9 పైతో అయితే ఇది తీసుకొచ్చారు అండ్ అలాగే వచ్చేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ MIUI 10తో అయితే మనకి ఇది వస్తుంది. సో ఇదైతే దీని సాఫ్ట్వేర్. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ దీని వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు అయితే మనకి 6GB ర్యామ్ 128GB రోమ్ అని అయితే ఈ వేరియంట్ అయితే చెప్తున్నారు. సో ఇదైతే మనకి ఇంకా కన్ఫామ్గా అయితే తెలియదు. సో దీని వేరియంట్స్ అయితే మనకి కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఫ్రెండ్స్, దీని గురించి అయితే ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్పాను. సో ఇదైతే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మనకి దీని స్పెక్స్ అనేవి నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా చూడండి. సో మనకు వచ్చేసి అయితే ఫస్ట్ దీంట్లో AMOLED డిస్ప్లే యూజ్ చేశారు అండ్ అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ యూజ్ చేశారు అండ్ ఫ్రంట్ సైడ్ అయితే మనకి పాపప్ సెల్ఫీ కెమెరా అయితే తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో తీసుకొచ్చారు. 64+5+2 అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మనకి అందులో మెయిన్ మెగాపిక్సెల్ అయితే సెన్సార్ అయితే మనకి శాంసంగ్ COMS సెన్సార్ అయితే యూజ్ చేశారు, న్యూగా వచ్చిన సెన్సార్.
సో నెక్స్ట్ దీని బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకి 4000 mAh బ్యాటరీ అండ్ టైప్ సిలోకి అయితే కన్వర్ట్ అయ్యారు. సో మనకి ఫాస్ట్ ఛార్జర్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే వచ్చేసి మనకి వీళ్ళు గొరిల్లా గ్లాస్ వర్షన్ 5తో అయితే మనకి వీళ్ళు ప్రొటెక్ట్ చేశారు. సో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 9 5తో MIUI 10తో అయితే మనకి ఇదైతే తీసుకొస్తున్నారు. అండ్ అలాగే వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు పాలికార్బోనేటా లేదా గ్లాస్ యూజ్ చేశారనేది అయితే కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సో అలాగే వచ్చేసి మనకి వీళ్ళైతే మనకి బ్లూటూత్ ఏదైతే ఉందో కొత్తగా వచ్చిన వర్షన్ 5.0 ఈ వర్షన్తో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు దీన్ని. సో ఇది ఒక మంచి అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. సో దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 15,000 నుంచి 20,000 మధ్యలో అయితే ఉంటుంది. 20,000 లోపే ఉంటుంది కానీ 20,000 అబోవ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం 17,000, 18,000, 19,000 ఈ 3 అయితే ఉంటుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చింది, కంటెంట్ బాగుంది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.